అసలు ఏం జరుగుతుంది? కల్కి 2898 AD మూవీ మే 9కి వస్తుందా లేదా? చాలా మంది ఫ్యాన్స్ మెసేజ్ చేస్తున్నారు, కల్కి మూవీ ఎప్పుడు వస్తుంది, అసలు మే 9కి వస్తుందా లేదా, టీజర్ వస్తుందన్నావు కదా, అసలు ఏమైంది చెప్పు బ్రో, చెప్పు బ్రో అంటున్నారు. సో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా, టీజర్ ఎప్పుడు రాబోతుంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఈ మంత్లో, అండ్ ఆల్సో మూవీ మే 9కి వస్తుందా లేదా, పుష్ప 2తో క్లాష్ ఇది కూడా అంటున్నారు. ఇవన్నిటిని క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మే 9కి వస్తుందా లేదా ఇది ఫస్ట్ చూద్దాం. నేను ఇప్పటి వరకు ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం చెప్పినది, నేను విన్న న్యూస్ ఒకటే, మూవీ మే 9కి రావడం లేదు. ఇది 99% కన్ఫర్మ్డ్ న్యూస్. ఎందుకో కూడా చెప్తా క్లారిటీగా. మూవీలో షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. మూవీ రిలీజ్ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదు అని నువ్వే అన్నావుగా బ్రో అని అంటే, ఆ విషయం నేను అనలేదు. మన మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్స్కి మూవీకి సంబంధం ఉండదు, దేని సైడ్ అది జరుగుతూనే ఉంటుంది, మేము మూవీని మే 9కి రిలీజ్ చేసి ఐడియాలోనే ఉన్నాము అని కూడా అన్నాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈజ్ నాట్ ఇన్ ద మూడ్ ఆఫ్ మూవీ రిలీజింగ్ ఆన్ మే 9th. ఆయన పర్ఫెక్ట్గా మూవీని ఏ విషయంలో తగ్గకుండా, విఎఫ్ఎక్స్ విషయంలో, క్లారిటీ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా మెయింటైన్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్కి రీచ్ కావాలి. కాబట్టి తొందరపడి ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేయలేము. సో దానివల్ల మూవీ మే 9కి అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. ఇదేం ప్రభాస్ మూవీస్ అంటే కొత్తగా ఏం జరుగుతలేదు కదా. సలార్కి కూడా సెప్టెంబర్ 28 పక్కా అనుకున్నాము, చాలా డిసిజన్ జరిగాయి. మూవీ టీం కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్మెంట్, అసలు సంబంధమే లేనట్టున్నారు. సేమ్ కల్కిలో కూడా అదే రిపీట్ అవుతుంది. కల్కి మూవీ టీం కూడా అసలు వాళ్ళు ఉన్నారా, షూటింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుంది ఏది క్లారిటీ లేదు. పోస్ట్పోన్మెంట్కి వాళ్ళు అస్సలు రియాక్టే అవ్వడం లేదు. సేమ్ సలార్కి జరిగిన విషయమే ఇక్కడ జరుగుతుంది. సెప్టెంబర్ 28కి పోస్ట్పోన్ అయిన తర్వాత టైగర్ 3 మూవీతో క్లాష్ అన్నారు, దాని తర్వాత ఎనిమల్తో క్లాష్ అన్నారు, చాలా దాని తర్వాత డన్కీ మూవీతో డిసెంబర్ 22కి రిలీజ్ అయింది. డ్యూ టు క్లాష్ అన్నా, నెగిటివిటీ అన్నా, స్టార్డమ్ అన్నా, ఏదైనా అనుకున్నా నష్టం జరిగింది సలార్ మూవీకే. మీరు చాలామంది అనుకోవచ్చు, ఎస్ఆర్కే డంకీ మూవీకి ఎదురెళ్ళింది, థియేటర్స్ దొరకలేదు, ఏ రేటెడ్ ఫిలిం, బట్ 750 crores కలెక్షన్ చేసింది అని. ఇది 1000 crores ఫిలిము, 750 crores మనం ఆనందపడకూడదు అని నా ఫీలింగ్. సో అలా అనవసరమైన క్లాష్లు పెట్టుకొని డేట్ కంప్లీట్ చేయక ఏదేదో మిస్టేక్స్ వల్ల సలార్ మూవీని అయితే 1000 crores సాధించకుండా చేశారు. ఇప్పుడు కల్కి విషయంలో అదే రిపీట్ అవుతుందేమో అన్న కొంచెం భయం వేస్తుంది. బట్ ఎక్కడో నాకైతే నాగశ్విన్ మీద నమ్మకం ఉంది. హీ విల్ నాట్ డిసప్పాయింట్ అస్. డేట్స్ విషయంలో అయినా ఏదైనా. నేను ప్రీవియస్గా ఒక వీడియోలో జూన్ 14కి మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నాను, బట్ అది ఇంకా క్లారిటీ లేదు. లాంగ్ వీకెండ్ దొరుకుతుంది, 5 days హాలిడేస్, బట్ నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ ఇప్పటి వరకు. అండ్ టీజర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు షూటింగ్ ఎంతమందికి కంప్లీట్ అయింది అనేది క్లారిటీ లేదు. చాలా లొకేషన్స్లో షూటింగ్ వ్రాప్ అన్నారు, కానీ క్యారెక్టర్స్ వైజ్గా ఎవరు ఇంకా వ్రాప్ చేయలేదు. April 1 తర్వాత ప్రభాస్ది టోటల్ షూటింగ్ కంప్లీట్ అయితే అప్పుడు మనకి టీజర్ అప్డేట్ రావచ్చు. టీజర్ రెడీ అయ్యిందా లేదా అనే క్లారిటీ అయితే లేదు, బట్ టీజర్ అయితే ఆ షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. సో ఇప్పట్లో మనకి టీజర్ వచ్చే ఛాన్సెస్ నాకైతే కనబడట్లేదు. అండ్ పుష్ప 2తో క్లాష్ అంటున్నారు, ఇదైతే జరిగే ఛాన్సెస్ లేవు. తమిళ్, తెలుగు అంటే వేరు ఇండస్ట్రీలు క్లాష్ అవుతుంది, బాలీవుడ్, టాలీవుడ్ ఇక్కడ కూడా క్లాష్ జరగవచ్చు. బట్ సేమ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, మన వాళ్ళు ఎందుకు గొడవలు పెట్టుకుంటారు, అలా ఏం జరగదు. పుష్ప 2తో క్లాష్ అయితే ఛాన్సెస్ లేవు. బట్ కల్కి మూవీ టీం ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వడం లేదు అనేది కూడా ఇంకా మనం డిస్కస్ చేసుకుందాం వచ్చే వీడియోస్లో. అలాగే ఇంకేమైనా అప్డేట్స్ వస్తే డెఫినెట్లీ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దానికోసమైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని 100% ఆన్లో పెట్టుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.